ఇద్దరు కనపడితే కొంచెం నయం. ఒకడు యముడు కూడా కనపడితే ఇంకొంచెం నయం అన్నమాట. అసలు యమకింకరులు యముడు కనిపించకుండా దేవదూతలు కనబడ్డారంటే వీడు భాగవతాన్ని 2 రోజుల పాటు సనత్ నగర్ లో పద్మాకర్ గారి ద్వారా విన్నాడన్నమాట. అలా కాకుండా వైకుంఠ దూతలు కనబడ్డారనుకోండి సప్తాహం విన్నాడు ఏకంగా భాగవతం. మీ అదృష్టం నా అదృష్టం ఉంటే నేను సప్తాహం ఇస్తే 7 రోజులు విడిచిపెట్టకుండా సమయానికి వచ్చి ఆఖరణ వెడితే అటువంటి వాడిని తీసుకెళ్ళడానికి విష్ణుదూతలే వస్తారు. పొరపాటు కూడా యమదూతలు రారు. వినడంలో లోపం ఉంటే మాత్రం వైకుంఠ దూతలు రారు. ఇవన్నీ నేను చెప్పరా, సుస్పష్టంగా భాగవతంలోనే చెప్పారు. భాగవత మహిమలో చెప్పారు. వినడంలో లోపం అంటే విష్ణుదూతలు రారు. శ్రద్ధగా వింటే వైకుంఠ దూతల దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు కాదు 100 ఏళ్ళు నిండాక. కంగారు పడి మాత్రం ఎవరు వెళ్ళొద్దు. నాకు శ్రోతలు తగ్గద్దు. అసలు నా శ్రోతలు నా అంత తేలిక నేను ఎలా వదులుతాను? కావాలంటే నేను వెళ్ళిపోయాక అది కూడా 100 ఏళ్ళు నిండాక మీ ఇష్టం. ఈ లోపు మాత్రం తొందరపడద్దు. గోవిందా.